కష్టములోని ధైర్యం, సాధనలోని సౌర్యం, నిరాశలోని ఆశాది వాక్యం. యేసయ్యా 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 నా మనసుకెంతో ప్రశాంతత, నా మనసుకెంతో ప్రశాంతత, నా మనసుకెంతో పరవశం, నా మనసుకెంతో పరవశం. యేసయ్యా 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 యేసయ్యా. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 7వ వచనము నుండి 15వ వచనము వరకు. కానీ ఈ ఆధ్యాత్మిక సంపద గల వారమైన మేము మాత్రము సామాన్యమగు మట్టి పాత్రల వంటి వారమే. ఏలైనా ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు. మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాము, కానీ అణిచివేయబడలేదు. మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రము కలుగలేదు. మేము హింసింపబడినను దేవునిచే విడనాడబడలేదు. పడద్రోయబడినను తీవ్రముగా గాయములు తగిలినను మేము నశింపలేదు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై ఆయన మరణమును మా భౌతిక శరీరమందు సర్వదా మోయుచున్నాము. మా జీవిత కాలమున యేసు కొరకై మేము మరణించు ప్రమాదము ఎల్లప్పుడూ ఉన్నదే. ఇందువలన మా మర్త్య శరీరముల యందు ఆయన శరీరము ప్రదర్శింపబడుచున్నది. మృత్యువు మాయందును జీవము మీయందును కార్యసాధమగుచున్నదని దాని అర్థము. నేను విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని అని రాసిన వాని యందున్న విశ్వాసపుటాత్మ నాయందును కలదు. కనుక మేము కూడా విశ్వసించుచున్నాము, మాట్లాడుచున్నాము. యేసు ప్రభువును మృత్యులలో నుండి లేపిన దేవుడే యేసుతో పాటు మమ్మును లేవనెత్తి మీతో సహా ఒక చోట చేర్చి ఆయన సమక్షమునకు తీసుకొని పోగలడని మాకు తెలియను. ఇది అంతయును మీ కొరకే. దైవ సందేశమును వ్యాపించిన కొలది ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు కృతజ్ఞతా స్తోత్రములను అర్పింతురు. ఇది ప్రభుని వాక్కు. Hallelujah.
మత్తయి రాసిన పవిత్ర శుభవార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 16వ అధ్యాయం పునీత మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి 20వ వచనం వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతములకు వచ్చాడు. ప్రజలు మనిషి కుమారుడు ఎవరని భావిస్తున్నారు అని తన శిష్యులను ఆయన అడిగాను. అందుకు వారు కొందరు స్నాపకుడకు యోహానని, కొందరు ఏలియా అని, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలు ఒకరని చెప్పుకొనిచున్నారు అన్నది. మరి నేనెవరని మీరు భావిస్తున్నారు అని యేసు వారిని అడిగారు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు అయిన దైవ కుమారుడైన క్రీస్తువు అని సమాధానం ఇచ్చాడు. యోనాపుత్రుడు అయిన సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయం తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రి కానీ నీ రక్తమాంసములు కావు. నీవు పేతురు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించాను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులనిచ్చేదను. భూలోకమందు నీవు దేన్ని బంధించదవో అది పరలోకమందును బంధించబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుతావో అది పరలోకమందును విప్పబడును. ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవలదని తన శిష్యులకు గట్టిగా ఆదేశించాను. ఇది క్రీస్తుని సువిశేషం. అంతోని వారి కాలనీలో ఉన్న మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. అంతోని వారి ప్రార్థన సహాయమున దీవించబడ్డటువంటి కాలనీ, అంతోని వారి ప్రార్థన సహాయమున ఆశీర్వదించబడుతున్నటువంటి సంఘం కలిసి ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన గౌరవార్థం ఆయన మధ్యస్థ ప్రార్థన సహాయమున మనమందరం కూడా ఎప్పుడు దీవించబడటం అనేది చాలా గొప్ప విషయం. పునీత అంతోని వారి గురించి మీరు గత బహుశా 2-3 సంవత్సరాలు అంతకుముందు పెద్ద ఆలయంలో కూడా చాలాసార్లు వినుంటారు. ఎందుకంటే ఎక్కడైతే కథోలిక సంఘం బలంగా ఉంటుందో, ముఖ్యంగా విచారణ సంఘం దగ్గర ఎక్కడైతే ఎక్కువ కుటుంబాలు ఉంటాయో అక్కడ డెఫినెట్గా అంతోని వారి స్వరూపం పెట్టేస్తారు. అంతోని వారి స్వరూపం ఎందుకు పెడతారు అంటే ఆయన జనాన్ని ఎక్కడికి వెళ్ళనీయకుండా కాపాడుతాడు. తర్వాత ఎక్కువ జనాన్ని దేవుని దగ్గరికి తీసుకువస్తాడు. ఈ నమ్మకంతో ఎక్కడైతే లోకల్ సంఘం పెద్దగా ఉంటుందో అక్కడ డెఫినెట్గా అంతోని వారిని ప్రతిష్ఠిస్తారు. ప్రతిష్ఠించి ముఖ్యంగా మంగళవారం ఆయన నామమును ప్రార్థన చేస్తుంటే ఎవరో ఒక డోనర్ వచ్చి బ్రెడ్స్ పంచిపెడతా ఉంటారు. మనకి బ్రెడ్ కరువై కాదు, అప్పట్లో బ్రెడ్ కరువు కాబట్టి ఆ విధంగా అంతోని వారు కూడా ఒక దగ్గర నుంచి అడుక్కొచ్చి ఇంకొకరు పెడుతూ వచ్చాడు. ఆయనకు ఉన్నటువంటి గొప్ప గుణం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే నేను ముందు అంతోని వారిలో ఉన్నటువంటి ఒక 3 గుణాలు వర్ణిస్తాను, ఎందుకంటే ఆయన నామం ఇక్కడ ఉన్నాం కాబట్టి. తర్వాత అసలు మనం అంతోని వారిని చూసి ఏం చేయాలో కాస్త నేర్చుకుందాం. విశ్వాసంలో బలపడటానికి మనం ప్రయాసపడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. లిస్బన్లో పుట్టాడు, కథోలిక ఫ్యామిలీలో పెరిగాడు. పెరుగుతూ పెరుగుతూ నీలాగా నాలాగా ఇలాగే ఆలయానికి ఎప్పుడు వెళ్ళేవాడు, దివ్యసత్ప్రసాదం స్వీకరించేవాడు, బైబిల్ చదివేవాడు, ఎక్కువ లీనమైపోయేవాడు దేవునిలో. ఫాదర్ అవ్వాలనుకున్నాడు, జాయిన్ అయ్యాడు, ఫాదర్ అయిపోయాడు. అయిన దగ్గర నుంచి విపరీతమైన ప్రేమ, దేవుడంటే విపరీతమైనటువంటి ప్రేమ అంతోని వారిలో ఉండేది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా లైఫ్లో గుర్తుపెట్టుకోవాలి, నీకున్న శ్రద్ధను బట్టి నువ్వు పునీతురాలు అవుతావు. నీకున్న ఆసక్తిని బట్టి నువ్వు పునీతుడు అవుతావు. ఎవరు పుష్ చేసినా, ఎన్ని పండగలు చేసినా అది నీకు రాదు. నీకున్న వ్యక్తిగత ఆసక్తిని బట్టి ఇది జరుగుతుంది. పునీత అంతోని వారు బేసిక్గా నంబర్ 1 ఆయనలో ప్రీతమైన ప్రార్థనా బలం ఉండేది. గంటలు గంటలు గడిపేసేవాడు, మందసం ముందు కూర్చునేవాడు. ప్రార్థన ఎంత ఎక్కువగా మనం చేసుకుంటే అంత గొప్పగా దేవుని శక్తి మనలో కనబడుతుంది. ముఖ్యంగా మన కథోలిక సంఘాల్లో పూజ పెట్టించటం, మా కోసం ఎవరో ప్రార్థన చేసేసారని చెప్పుకోవటం,
కొన్నిసార్లు నేను కూడా అక్కడ ఉండకపోవడం, అసలు ప్రార్థన చేశారా అంత కూడా తెలియకపోవడం, ఇంకా తీరా చూస్తే మా పేరు చదవలేదు అనే స్థితికి వెళుతాం. అంటే ఇదంతా కూడా మీరు గమనించండి, నువ్వు దేవునిలో ఎంత దూరంగా ఉన్నావో నీకు అర్థమవుతుంది. ఆయన విపరీతంగా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఆ ప్రార్థనలో ఎంత లీనమైపోయేవాడు అంటే పునీత అంతోని వారు బాలయేసుతో ఆడుకున్నట్టు మనకి ఇమేజ్ కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఆయన చేతిలో బాలయ స్వరూపం కనబడుతుంది. ఆయన బాలయేసుతో ఆడుకున్నట్టుగా ఆయనకి దర్శనాలు వచ్చాయి. ఆ విధంగా ఆయన ఫీల్ అయ్యేవాడు. ప్రార్థన అంత గొప్పగా చేసుకునేవాడు. ప్రతి పునీతులో ఉన్న గొప్ప గుణం ప్రార్థన, దేవుని సన్నిధిలో ఎప్పుడు ఉండటం. అదే గమనించండి, ఆదివారం ఆలయంలో ఉండటం, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవటం. మన వాళ్ళు ఆదివారం గుళ్ళో ఉండటం అనేది చాలా మంది పుణ్య స్త్రీలకు అలవాటై ఉంటుంది. పురుషులు ఆ మాత్రమే. నా భూతో నా భవిష్యత్. పండగలకి డెఫినెట్గా ఉంటారు కదా, ఓ క్రిస్మస్, ఒక న్యూ ఇయర్, ఓ పాస్కా పండుగ, ఆ తర్వాత కానుకలు పోగేసేటప్పుడు, పెద్ద పండుగ వచ్చినప్పుడు మన వాళ్ళు వాలంటీర్ పని తెగ చేసేస్తారు మన పురుషులు. ఇక్కడ మీరు గమనించండి, ఈ ప్రార్థన నీకు లేనప్పుడు, నేను చెప్తున్నా వినండి, ఇది నీ వ్యక్తిగతం. నువ్వు చేసే ప్రయత్నం బట్టే నువ్వు పునీతురాలు అవుతావు. ఎవరు పుష్ చేసినా నీ వల్ల కాదు. గుర్రమును నీళ్ళ దగ్గరికి తీసుకురాగలము కానీ దానికోసం మనం నీళ్లు తాగలేము. ప్రసంగికులు పిలుస్తారు, బయట నుంచి ఫాదర్లు పిలుస్తారు. మీ ఫాదరే పెద్ద ప్రసంగికుడు, ఆయన పాటలు రాసేస్తాడు, ప్రసంగం రాసేయగలడు. మరి అంత గొప్పగా ప్రసంగించినా సరే, నీకు ఎంతలాంటివి చేసినా సరే, నీ మనసు కదలకపోతే, నువ్వు పుషప్ చేయకపోతే నీకు అక్కడ ఏమీ జరగదు. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో చూడండి, ప్రార్థన యొక్క గొప్పతనాన్ని ప్రభు చెప్తాడు అక్కడ. 29. ప్రార్థన వలన తప్ప మరే విధమునను ఇటు చెడును పారద్రోల సాధ్యపడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అదాన్ చేసి పెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఎవరైనా హెల్ప్ కావాలి. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు రిపీట్ చేయాలి నా తర్వాత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిగ్గుపడమాకండి దేవుని స్తుతించేటప్పుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుల్లో లీనమవుతావు. ఇది అంతని వారిలో విపరీతం కనపడేది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన వల్ల ఆయన ఎక్కువగా నిమగ్నం అయిపోతూ ఈ విధంగా ఆయన దేవుని ప్రేమించగలిగాడు. నువ్వు ఎంతగా ప్రార్థన చేసుకుంటే అంతగా నువ్వు దేవునిలో లీనమవుతావు. యేసుక్రీస్తు 33 సంవత్సరాలు జీవించి శిలువ మరణం వరకు తన ప్రణాళికను కొనసాగించి అంతా సమాప్తమైనది ఎలా చెప్పగలిగాడు? రోజు ప్రార్థన చేసుకునేవాడు. ఎన్ని పనులు చేసినా తండ్రితో కొంత సమయం గడిపేసేవాడు. సైలెంట్గా తన తండ్రితో గడిపేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పెద్ద పెద్ద గొప్ప వాళ్ళందరూ ప్రార్థనా పరులే. మీరు అనొచ్చు, మరి డొనాల్డ్ ట్రంప్ పెద్ద ప్రార్థనా పరుడు కాకపోవచ్చు, ఇలాన్ మస్క్ పెద్ద ప్రార్థనా పరుడు కాదు. కానీ మీరు గమనించండి, వాళ్ళు రోజుకోసారి మాటలు మార్చేస్తున్నారు. ఎందుకని? వాళ్ళ చేతిలో డబ్బులు ఉన్నాయి, కానీ నిజమైన దేవుడు లేకపోయేసరికి వాళ్ళ ప్రణాళికలు లోకపరంగానే ఉంటాయి, అవి ఫెయిల్ అయిపోతూనే ఉంటాయి. కానీ దేవుల్లో బలపడేవాడు, రోజు ప్రార్థన చేసుకునేవాడు. ఫ్యామిలీ అయినా, సంఘం అయినా, ఏ ఉద్యోగం అయినా, ఏ బాధ్యత అయినా చివరి దాకా తీసుకువెళ్లే వాళ్ళందరూ కూడా గొప్ప ప్రార్థనా పరులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ప్రార్థన వల్ల మాత్రమే జరుగుతుంది. ఒంటరిగా తండ్రితో గడిపేవాడు. ఆ తండ్రితో గడపడం వల్లే అది జరిగింది. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి మోషే బయటకు తీసుకువచ్చినప్పుడు వాళ్ళు ఎంతమంది? నేను అక్కడ అడిగాను, అక్కడ మీరు లేరేమో. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకి మోషే తీసుకువచ్చాడు, ఫరో చక్రవర్తి బానిసత్వం నుంచి. వాళ్ళు ఎంతమంది? 6 లక్షల మంది. 12 గోత్రాలు, 6 లక్షల మంది. 6 లక్షల మందిని పునిదన్న చెప్పండి. 6 లక్షల మందిని ఏ దేశానికి తీసుకెళ్ళాడు? కనాను దేశానికి తీసుకెళ్ళాడు. కనాను దేశం అంటే పాలు తేనె వాలు జారేటటువంటి దేశం. కనాను దేశం చేరటానికి ఇశ్రాయేలు ప్రజలకి ఎంతకాలం పట్టింది? 40 సంవత్సరాలు కదా. ఇప్పుడు జాగ్రత్త వినండి, నువ్వు 2 పిల్లలు నా వల్ల గాటల్లా అంటున్నావు. 40 సంవత్సరాలు 6 లక్షల మందిని మోషే ఎడారిలో, ఓకేనా, ఏ కంపెనీలో ఉద్యోగం చేయాల, వాడి చెప్పులు అరిగిపోలా, వాటి బట్ట చినిగిపోలా,
ఎప్పుడు ఆకలి వేయలా. ఎలా తీసుకెళ్ళాడు ఎడారి గుండా అంటే మోషే యెహోవా దేవునితో ప్రతిరోజు మాట్లాడేవాడు. మర్చిపోకండి, ప్రార్థనే నీకున్న గొప్ప ఆయుధం. ఈ ప్రార్థనకి నేను వచ్చి వెళ్ళిపోయాను, కూర్చొని వెళ్ళిపోయానంటే అది నీ ఇష్టం. కానీ పునీత అంతోని వారు ప్రార్థనతో దేవుళ్ళ లీనమైపోతూ ఉండేవాడు, ఏడుస్తూ ఉండేవాడు, ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన కృపని ఎప్పుడు గుర్తు చేసుకునేవాడు, చేసిన మేలులను బట్టి ధన్యవాదాలు చెల్లిస్తూ ఉండేవాడు. అందుకే ఆయన గొప్ప పునీతుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నంబర్ 2, ఆయనలో ఉన్న గొప్ప గుణం, బైబిల్ అంటే మహాపిచ్చి. వేద పాండితుడు పునీత అంతోని వారు ఎప్పుడు బైబిల్ చదివేవాడు, బాగా చదివేవాడు. కథోలికులకున్న ఒక గొప్ప డిఫెక్ట్ బైబిల్ లేకపోవడం, మన దేవుడు మనతో లేకపోవటం, మన ప్రభువు మనతో లేకపోవటం, ఆ బైబిల్ని మనం చదవకపోవటం, ఆ బైబిల్తో మన గుడికి వెళ్ళకపోవటం. పునీత అంతోని వారు రోజు వాక్యం చదివేవాడు. వాక్యం చదువుతూ ధ్యానం చేస్తూ ఆయన వాటి మీద ఎన్ని వాల్యూమ్స్ రాసేసేవాడు. విపరీతంగా ధ్యానాంశాలు రాస్తూ ఉండేవాడు. ప్రసంగాలు చెప్పడానికి ఇష్టపడేవాడు. సువార్త ప్రచారం చేయటానికి గురువుగా మహా ఇష్టపడిపోయేవాడు. ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, బైబిల్ని ప్రేమించే ప్రతి క్రైస్తవుడు దేవునికి దగ్గరైన వాడు. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు, బైబిల్ చదువుతున్నప్పుడు నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మన దగ్గర ప్రార్థన మన దగ్గర నుంచి వెళుతుందేమో కానీ అట్నుంచి సందేశం ఏది అంటే అది బైబిలే. ఆ బైబిల్ మనతో ఉన్నంతసేపు అది జరుగుతుంది. పునీత అంతోని వారు యాజకుడిగా ప్రసంగిస్తున్నప్పుడు పక్షులు, చేపలు, జంతువులు నిలబడిపోయేవి. అంత గొప్పగా ఆయన సందేశం వాళ్ళలోనికి వెళ్ళేది. వాళ్ళ ద్వారా అంతోని ద్వారా పరిశుద్ధ ఆత్ముడు ఈ జీవులతో కూడా మాట్లాడేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతాలు జరిగిపోతూ ఉండేవి. పునీత అంతోని వారు అందుకని మీరు గమనిస్తే ఆయన వేద పాండిత్యం గావించి బైబిల్ని చదువుకుంటూ ఉన్నప్పుడు మీరు చూడండి, పునీత అంతోని వారిని ఇలా స్వరూపం పెట్టినప్పుడు ఆ కింద ఒక బైబిల్ కూడా కనబడుతుంది. ఇక్కడైతే మనకి డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే ఆయన బైబిల్ని అంతగా ప్రేమించాడు. బైబిల్ని, దేవుని వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఎప్పుడు బాగుంటారండి. లైఫ్లో మనల్ని ఏదో ఒక మాట నడిపించాలి. అది మీ ఆయన మాటో, మీ ఆవిడ మాటో, మీ అమ్మ మాటో, మీ నాన్న మాటో కదా, నీ ఫ్రెండ్ మాటో, నీ ఆప్తుల మాటో నడపాలి. అది దేవుని మాట అయితే తిరుగులేని మాట అది. కానీ దురదృష్టం శాతం అది లేకపోయేసరికి మన నడవడిక ఎప్పుడు కూడా ఇంపర్ఫెక్ట్గానే గడుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను ప్రేమించే మీ అమ్మ కూడా తప్పు చేయొచ్చు, ఎందుకంటే మానవ మాత్రాలు కాబట్టి. కానీ దేవుని మాట ప్రకారం వెళ్తున్నప్పుడు నువ్వు ఎప్పటికీ ఫెయిల్ అవ్వవు. అందుకనే దేవుని వాక్యాన్ని ఎప్పుడు ప్రేమించాలి. ప్రతిరోజు మనం కాస్త బైబిల్ చదవాలి. దేవుని సందేశం నాకు ఏమి వినిపిస్తుందా అని చెప్పి మనం ఎప్పుడు ఎదురు చూడాలి. ఒకసారి యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనంలో వాన మంచు ఒక మైకి గిరిచేసేయండి, అస్తమా నీళ్ళు చదువుతున్నారు. ఒక వాన మంచు ఆకాశమును దిగి వచ్చి అచడికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరును మొలిపించి పంట పండించి నా నోటి నుండి నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పం నెరవేర్చును, నేను ఉద్దేశించిన కార్యమును సాధించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ని చదువుతున్న గుర్తుపెట్టుకోండి, దేవునికి మన అందరి మీద ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నిజం చేసేదే దేవుని మాటని మనిషిని విడదీయలేం. ఒక వ్యక్తి ఏంటి అనేది అతను చెప్పే మాటను బట్టే ఉంటుంది కదా. బైబిలే దేవుని మాట, బైబిలే దేవుడు. ఈ బైబిల్ లేకుండా గుడికి వెళ్ళిపోవడం, అసలు దాని మొహమే చూడకపోవటం, బైబిల్ని తెలిసి చదవటానికి టైం లేదనటం, ఆసక్తి లేని వాళ్ళకి దేవుని సందేశం అర్థం కాదు, దేవుని ప్రణాళికలు అర్థం కావు. పునీతులందరూ బైబిల్ని ప్రేమించిన వాళ్ళే, వాళ్ళు బైబిల్ చదివిన వాళ్ళు, ధ్యానం చేసిన వాళ్ళు,
దాని మీద కామెంట్లు చేసిన వాళ్ళు, ప్రసంగాలు చెప్పిన వాళ్ళు, పునీత్ అంతోని వారు దేవుని వాక్యం గురించి విపరీతంగా ఆ విధంగా ప్రసంగించాడు. కాబట్టి ఆ నాలుకని, తన నాలుకని కేవలం దేవుని వాక్యం కోసం మాత్రమే వినియోగించేవాడు. అందుకనే ఆయన చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత, సంవత్సరాల తరబడి తర్వాత ఆయన బాడీని మళ్ళీ తొవ్వి తీస్తే నాలుక చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ శరీరం ఎంతగా దేవుని మహిమ కొరకు వినియోగించబడుతుందో నువ్వు అంత బాగుంటావు. నేను ఒక వేరే సంఘస్థుడు నన్ను పిలిస్తే ప్రసంగించడానికి వెళ్ళాను. అక్కడ ఒక పాట పాడుతుంటే అక్కడ ఒక్క నోరు మూసుకొని ఉంటుందా, అందరు పాడేస్తున్నారు. నేనన్నా మీరు అందరు ముందే పాట నేర్చేసుకుంటున్నారు కదండి అన్న ఆ పాస్టర్ని. అంటే ఆయన అంటాడు, ఆలయానికి వచ్చి నోరు మూసుకొని ఉంటాం పాపం ఫాదర్. ఆ గంట సేపు కూడా దేవుని స్తుతించలేమా? ఆ గంట సేపు కూడా దేవుని కోసం ఆలోచించలేమా? అందుకే మేము ఏ కొత్త పాట అయినా సరే ముందు సంఘానికి నేర్పించేస్తాం. నేర్పించిన తర్వాత అందరం పాటలు పాడటం కంపల్సరీ. అందరం పాటలు పాడటం కంపల్సరీ. మీరు చూడండి, కొన్నిసార్లు మన దగ్గర మా డ్రామా మాది, వీళ్ళ డ్రామా వీళ్ళదే, మీ డ్రామా మీదే. అది మీకు కనెక్ట్ అయితే పర్వాలా, ఇక లేకపోతే దేవుడు ఎరుగు. కానీ అతను అంటాడు, ఇట్లా వచ్చి కూర్చొని నోరు తెరవకపోవడం పాపం ఫాదర్. అది పాత పాట అయినా పర్వాలా, అందరూ పాడాల్సిందే. నీ నాలుక దేవుని స్తుతించాలి, నీ చెవులు దేవుని వాక్యం వినాలి, నువ్వు దేవుని చూడాలి. అందుకే నువ్వు గుడికి రావాలి. అక్కడే నువ్వు దేవుని స్మరిస్తావు. అప్పుడు నువ్వు మారు మనసు పొందుతావు. ఇంటికి వెళ్తున్నప్పుడు నువ్వు బాగుంటావు. నీ అవయవాలు ఎప్పుడు కూడా దేవుని మహిమ కోసం వినియోగించబడుతున్నాయి కాబట్టి నువ్వు సంతోషంగా ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నాలుక చూడండి, మన శరీరంలో అతి సాఫ్ట్గా ఉండే అవయవం నాలుక. అది మట్టికి వెళ్ళిన తర్వాత పురుగులు ఈజీగా తినేస్తాయి నాలుకని. కానీ అంతోని వారి నాలుక అలాగే ఉంచబడింది. కారణం, ఆయన దేవుని వాక్యాన్ని ఉచ్చరించేవాడు, దేవుని వాక్యం ప్రసంగించేవాడు, దేవుని వాక్యాన్ని విపరీతంగా జనానికి బోధించేవాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునీతుల్లో ఉన్న గుణం గురించి చెప్తున్నా. బోల్డ్ మంది పునీతులు ఉన్నారు. ఆర్సీఎంలో కాస్త ప్రముఖుడు ఈయన. ఎందుకు తర్వాత చెప్తానులే. ఒకటి ప్రార్థన, 2 వాక్యము, 3 దివ్య సత్ప్రసాదం అంటే మహా ఆసక్తి ఆయనకి, భలే ప్రేమ. గురువుగా ఆయన దివ్య బలి పూజను సమర్పించేటప్పుడు ఆయన ప్రత్యక్షంగా దేవుని దర్శించేవాడు. ఎందుకంటే అలా సిద్ధపడేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూడండి, దివ్య బలి పూజలో యాజకుడు అప్పం ఎత్తుతున్నప్పుడు, ద్రాక్షారసం ఎత్తుతున్నప్పుడు, అది పర్ఫెక్ట్ టైం. అది ఆ టైంలో ఎక్కువ ప్రార్థన చేయండి. మీ ఉద్దేశాలు అప్పుడు బయట పెట్టండి. అప్పుడు దేవుణ్ణి అడగండి. అదే అప్పము క్రీస్తు శరీరంగా మారే సమయం. అదే ద్రాక్షారసం క్రీస్తు రక్తంగా మారేటటువంటి సమయం. పునీత్ అంతోని వారు ఆ దివ్య సత్ప్రసాదాన్ని ఎంత ప్రేమించేవాడంటే కొంచెం కోపపడినా దివ్య సత్ప్రసాదం దగ్గరికి వెళ్ళగలిగేవాడు కాదు. దివ్య సత్ప్రసాదం అంత పవిత్రంగా చూసేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా దివ్య సత్ప్రసాదం మన మందసంలో ఉంది. మీకున్న అంత అందమైన మందసం ఈ మేత్రాసంలో ఎవరికీ లేదు. అంత అందంగా మీరు కట్టుకున్నారు. కానీ గుడికి వెళ్ళేటప్పుడు సమయానికి వెళ్ళండి. ముందు నుంచి చివరి దాకా ఉండండి. ఆ ప్రభుని మీ హృదయంలోనికి స్వీకరించండి. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం అన్న ఆ ప్రభుని మనం స్వీకరిస్తూ ఉన్నాం. కొద్దిసార్లు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రభుని స్వీకరిస్తాం. ఆ తర్వాత సంగతి ఏంటో మనం ఆలోచించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలు, ఇంత కరెక్ట్ కాదండి. దివ్య సత్ప్రసాదం ఆయన ఎంత ప్రేమించేవాడంటే అందులో ప్రభు ఉన్నాడు నమ్మేవాడు, అది నేర్పించేవాడు, ప్రసంగాలు చెప్పేవాడు. కేవలం వాక్యం మాత్రమే కాదు, దివ్య సత్ప్రసాదం నా దేవుడు ఉన్నాడని చెబుతూ ఉన్నప్పుడు విన్నవాళ్ళు విన్నారు, కొంతమంది ఎక్కిరించారు. ఆ రొట్టెలో వంటవేటయ్యా దేవుడు అంటున్నప్పుడు మీరు వినే ఉంటారు, ఒక అన్యుడు ఆ అప్పంలో ప్రభు ఉన్నాడు నేను నమ్మను, ఒక అద్భుతం చేసి చూపించి నమ్ముతాను అంటాడు. ఏంటి నీకేం కావాలన్నాడు అంతోని వారు. నేను ఒక గాడిదని కొద్ది రోజుల వరకు భోజనం పెట్టకుండా ఉంచుతా, గడ్డి వేయకుండా ఉంచుతా. నువ్వు అంటున్నావు కదా నీ దేవుడు ఆ దివ్య సత్ప్రసాదం ఉన్నాడని, నీ మాన్స్టర్స్ పట్టుకొని రా ఊరేగింపులో, నేను నా గాడిదని తీసుకొస్తా, నా గాడిదని పక్కనే గడ్డిని ఉంచుతా, నువ్వు దివ్య సత్ప్రసాదం తీసుకురా. ఆ గాడిద కనుక గడ్డిని ముట్టకుండా నేను దాని కళ్ళ ముందే గడ్డేస్తా, అది ఆకలేస్తున్నప్పుడు పచ్చగడ్డి దానికి ఇష్టమైన గడ్డేస్తా. అది గనక ఆకలేసి ఆ గడ్డిని టచ్ చేయకుండా
నీ దేవుని నమస్కరిస్తే అప్పుడు నమ్ముతానంటాడు. ఊరు మొత్తం పాకింది వార్త, అందరూ చెప్పారు వస్తాము వస్తాము అని చెప్పి. ఇప్పుడు చూడండి, గట్టి నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేసుకొని తాను ఆ రొట్టెని అభిషేకించి అది క్రీస్తు శరీరంగా మారిన తర్వాత ఆ దివ్యసత్ప్రసాద ఆరాధనలో పెట్టుకుని మాన్స్టర్స్ అంటారు కదా, దానిలో పెట్టి ఊరేగింపులో కొవ్వొత్తులు పట్టుకుని తీసుకొస్తున్నప్పుడు గాడిదని తీసుకొచ్చిన వ్యక్తి ఆకలితో మలమల మాడిపోతున్న ఆ గాడిద పక్కనే ఫ్రెష్గా గడ్డేశాడు. వీళ్ళందరూ ఊరేగింపులో వస్తున్నారు. గాడిద ప్రియమైన దేవుని బిడ్డలారా గడ్డిని తినలా, కానీ ఆ ప్రభు ముందు మోకరించింది. చప్పట్లు కూడా ప్రభుని స్తుతించుదాం. అంతోని వారు దివ్యసత్ప్రసాదాన్ని అంత ప్రేమించాడు. కథోలిక్కులు నిజంగా చెప్పాలంటే కొన్నిసార్లు దురదృష్టవంతులండి. వీళ్ళది ఎలాంటిదంటే సంకలో పాపను పెట్టుకుని పిల్ల కోసం ఏడ్చినంత దురదృష్టవంతులు. ఊరు మధ్యన ఆలం పెట్టుకుంటారు. గుడికి వెళ్తే మందస్సం ఉంది, దివిబలి పూజను సమర్పించడానికి గురువు ఉన్నాడు. మీరు గమనించండి, లేదు పాతకాలంలో ఆలయానికి వెళ్ళేటప్పుడు కిలోమీటర్ నడిచేశారు ముసలోళ్ళు. ఎంత తాపత్రయపడేవాళ్ళు. ఇప్పుడు 4 అడుగులు ఎత్తి వచ్చేసి అది అయిపోయింది, బద్ధకం వచ్చేసింది మనకి. మీరు చూడండి, నీ ఊర్లో ఉంది దేవాలయం, దివ్య సత్ప్రసాదం ఉన్న మందసం నీ దగ్గర ఉంది. వెళ్ళి మోకరించి చూడు, ప్రార్థన చేసుకొని చూడు. అక్కడ దేవుడు ఉన్నాడు, ఆ ప్రభు ఉన్నాడు. ఆ మందసం దగ్గరికి పాత నిబంధన ప్రభు అంటాడు, ఎవరు రాకూడదు, స్నానం చేయకుండా ప్రవేశించకూడదు, ముట్టకూడదు, నేనున్నాను అక్కడ అని చెప్పి ప్రభువు అక్కడ స్ట్రాంగ్గా చెప్పడం మనం గమనిస్తాం. పునీత అంతోని వారు దివ్య సత్ప్రసాదాన్ని అంత గొప్పగా ప్రేమించాడు. ప్రియ దేవుని బిడ్డలా, ఇల్లు పడిపోయింది, బట్టలు తగలబడిపోయి అంటే తప్ప లేటుకి వెళ్ళమాకండి గుడికి. మన వాళ్ళకి ఇది ఎంత ఘోరమైన ఆచారం అంటే ఏమి లేదు, ఊరికినే గంట కొట్టినప్పుడు బ్రష్ మీద పేస్ట్ వేయటం, ఆ తర్వాత మెల్లగా తోమటం. వాక్యం వినపడుతుంది గట్టక బాకాలో, ఇంకా మొదటి పాటను ఇంకా రెడీ అవ్వాల, వాళ్ళు ఇంకా చదవాల. ఆ పాటలు పాడేవాళ్ళు 2 చరణాలు పాడేస్తారులే, మెల్లగా వెళ్తా. ఇప్పుడు వాక్యం ప్రసంగిస్తున్నప్పుడు మెల్లగా వెళ్ళటం. నేను ఇందాక అదే అంటున్నా, నీళ్ళు పడిపోయింది అంటే సరే, నీ బట్టలు కాలిపోయినాయి అంటే సరే, ఏమైంది నీకు? అందుకే మనం ఫలించమండి. అందుకే చాలాసార్లు మన వ్యసనాలు పోవు, మన ఇళ్ళు బాగుపడవు. పిల్లలు సరిగ్గా లేరు, మా పిల్లలు మాట వింటల్లా, వాళ్ళు పరీక్షలు సరిగ్గా పాస్ అవ్వట్ల, మా ఆయన ఇట్టున్నాడు, మా ఫ్యామిలీ అలా ఏడ్చింది. ఎందుకు అలా ఏడ్చింది నీకు? ఓ మందసం ముందు గాడిద మోకరించగలిగితే, అక్కడ అద్భుతాలు అలా జరగగలిగితే నీ ఇంటి ఎందుకు జరగట్లా? నీ ఇంటికి ఏమైంది? నీ ఫ్యామిలీకి ఏమైంది? నీ ఆలయం నీ మధ్యనే ఉంది కదా, నీ గురువు నీ మధ్యనే ఉన్నాడు కదా. ఆలోచించు. ఆయన దివ్యసత్ప్రసాదాన్ని అంతగా ప్రేమించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దివ్యసత్ప్రసాదాన్ని ప్రేమించేవాడు, మందసాన్ని ప్రేమించేవాడు, మందసాన్ని గౌరవించేవాడు, దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు భయపడుతూ ఉండేవాడు, గౌరవంతో వెళ్ళేవాడు, బహుగా దీవించబడతాడు, దేవుని దర్శిస్తాడు, దేవుని కృపకు నోచుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకనే ప్రియ సంగమా, అంతోని వారు ప్రార్థనా పరుడు కాబట్టి అంత గొప్ప పునీతుడయ్యాడు. ఆయన వాక్యం ప్రేమించాడు కాబట్టి స్వార్థ చెబుతూ ప్రకటిస్తూ అంత గొప్ప పునీతుడయ్యాడు. మందసాన్ని దివ్య సత్ప్రసాదాన్ని అంత ప్రేమించాడు కాబట్టి అంత గొప్ప పునీతుడయ్యాడు. ఈ 3 గుణాలు కథోలికులకు ఉండాల్సిన గుణాలే. ఆ కథోలికులకు ఉండాల్సినటువంటి గుణాలు మనం సరిగ్గా చూసుకుంటే అంతా జరిగిపోతుంది. ఇప్పుడు చెప్తాను వినండి. ఎందుకని ప్రతి ఆర్సిఎం సంఘంలో తెగబెట్టేస్తారు పునీత అంతోని వారిని అంటే, అదొక నానుడి. పునీత అంతోని వారిని పెడితే జనం బాగా గుడికి వచ్చేస్తారు. మీరు గమనించండి, ఎంతగా అలవాటు పడిపోతారంటే మనోళ్ళు ఆదివారం రాకపోయినా మంగళవారం గుడికి వెళ్ళే అంత గొప్పోళ్ళు. ఆ రోజు రొట్టెలు పనిచేసేంత ఒక ఆచారం కూడా వచ్చేసింది. మరి ఎందుకని పునీత అంతోని వారు అట్లా అట్రాక్ట్ చేస్తారంటే, బోల్డ్ గుణాలు ఉన్నాయి అందులో. బేసిక్గా పోగొట్టుకున్న వస్తువులు దొరికేస్తాయని ప్రార్థన చేస్తే, అద్భుతాల కోసం పరిగెత్తేయటం, ఆ అద్భుతాలు జరిగిపోదు. ఇప్పుడు ఈయన ఒక్కడే చేశాడు అద్భుతాన్ని కాదు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతివాడు ముఖ్యంగా పోగొట్టుకున్న వస్తువుల కోసం, వీటి కోసం ప్రార్థన చేసుకున్నప్పుడు చాలామంది ఆ అద్భుతాలు స్వీకరిస్తున్నారు. కాబట్టి ఈ పునీతుని ఆ విధంగా ఆరాధించడం చాలా గొప్ప విషయం అండి. పునీత అంతోని ఇక్కడే కాదు, యావత్ ప్రపంచం అంతా కూడా. పాదువాలో చనిపోయాడు, ఇటలీలో, మంచి ప్రదేశం అది. అక్కడే కాదండి, ఎక్కడైనా సరే పునీత అంతోని వారిని ప్రతిష్ఠించిన చోట జనం బాగా అట్రాక్ట్ చేయబడతారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, అట్రాక్ట్ చేయబడ్డ నువ్వు తిరిగి ఎట్లా వెళ్తున్నావు? నువ్వు అట్రాక్ట్ చేయబడ్డావు కదా. పునీత అంతోని వారిని పెట్టారు, ఖాళీగా పేరు పెట్టేశారు ఆయన పేరు పెట్టి.
మరి జాగ్రత్త. ఆయన పేరు పెట్టుకుని ఇక్కడ బూతులు ఎంతమంది ఆడుతున్నాం, తాగుడు ఎంతమంది ఉంది ఇక్కడ, కాపురాలు ఎట్టున్నాయి ఇక్కడ, మన ఇళ్లలో సంబంధాలు ఎలా ఉన్నాయి, మన పరిస్థితి ఎలా ఉంది ఏంటో ఆయన పేరు పెట్టి మరి సున్నం మూసేసినట్టు ఉంది. మరి ఆయన పేరు పెట్టుకున్నాం కదా ఇక్కడ అంతోని వారి కాలనీ అని చెప్పి, మరి ఇక్కడ మా ఫ్యామిలీస్ అన్ని పునీత్ అంతోని వారి కాలనీ. మరి ఆయన అంత మర్యాదగా దేవుని ప్రేమించిన గొప్ప జీవితాన్ని జీవించాడు కదా. మరి మనం కూడా అలా జీవించాలనే కదా ఈ పేర్లు పెట్టుకునేది. ఆర్సీఎంలో మనమందరం ఆర్సీఎంలో కాబట్టి నేను మాట్లాడుతున్నా, వేరే వాడు ఉంటే ప్రసంగం మార్చేసేవాళ్ళే. మనం అందరం తెలుసుకోవాలండి, ఆయన దేవుడిని అంత ప్రేమించాడు, ప్రార్థన చేసుకున్నాడు, వాక్యం ప్రేమించాడు, మందసాన్ని ప్రేమించాడు. అందుకనే ఆయన అంత గొప్ప పునీతుడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పటి వరకు మీకు పునీత్ అంతోని వారి గురించి మీకు అందజేశా. ఇప్పుడు అసలు మ్యాటర్కి వస్తున్నా. రెండో స్టెప్ ఏంటది అంటే, పవిత్ర స్త్రీ సభ మనందరి ముందు తల్లిని అంతోని వారిని, కొన్ని చోట్ల ఫ్రాన్సిస్ జేవియర్ గారు కదా, కొన్ని చోట్ల ఇగ్నేషియస్ ఆఫ్ లాయోలా గారు, డాన్ బోస్కో గారు, వీళ్ళందరినీ ఎందుకు పెట్టిద్దంటే మా కొరకు వేడుకోనండి, మా కొరకు వేడుకొని నోరు మూసుకోవడం కాదు, నేనెందుకు అవ్వకూడదు ఆయనలాగా అని. మన వాళ్ళు ఫస్ట్ పాయింట్ దగ్గర ఆగిపోయారు, అడగటం దగ్గరే ఆగిపోయారు. ఇది తప్పని నేను అంటలేదు, నువ్వు దేని గురించి అడుగుతున్నావు చెప్పు. అంతని మన దగ్గరికి వచ్చినప్పుడు నాకు పెళ్ళి అయిపోవాలి, పిల్లలు గరేసేయాలి, ఇల్లు కట్టేసేయాలి, పరీక్షల్లో పాస్ అయిపోవాలి, ఎగరు అడుగుతుంది వెళ్ళి. మరి ఆ తర్వాత నేను దేవుని బిడ్డగా మారాలి, దేవునికి సాక్షిగా మారాలి, నేను దేవునికి సాక్షురాలుగా మారాలి. ఎప్పుడు అడిగావు నువ్వు? నేను మారు మనసు పొందాలి, నా చెడు తొలగించుకోవాలి. ఎప్పుడు అడుగుతున్నావు నువ్వు? ఆలోచించండి. ఇదేంటో వాటర్ ట్యాప్ తిప్పితే నీళ్ళు వచ్చేసినట్టు, రూపాయి కాయిన్ వేసి ఫోన్ మాట్లాడేసినట్టు, గ్రీన్ బటన్ నొక్కితే మేమిద్దరం మాట్లాడేసుకున్నట్టు, ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చి ఓ పునీతుని అడ్డు పెట్టేసుకొని ప్రార్థన చేసేసి నేను దీవెనలు పొందేస్తానని చెప్తున్నాను చూసారా? ఇందుకు కాదు బాబు శ్రీసభ మన ముందు స్వరూపం పెట్టేది. ఇప్పుడు నేను సింపుల్గా చెప్తాను మీకు. ఆ స్వరూపం చూసినప్పుడు నేను ప్రార్థన చేసుకుంటే నాకు దీవెనలు వస్తాయి అని చెప్పి నువ్వు, నీ తర్వాత నువ్వు, మనందరూ పాకిచ్చేసుకొని వాటి కోసం మనం ప్రార్థన చేసుకుంటున్నాం. నేను ఆయనలాగా తయారవ్వాలి, నేను ఎందుకు కాకూడదు అని గుర్తు చేయడం కోసం పెడుతుంది స్వరూపం. ప్రియ దేవుని బిడ్డలారా, కేవలం అక్కడికి వెళ్ళి నేను అడిగితే నేను దీవించబడతాను, అద్భుతాలు జరిగిపోతాయి, నాకు గర్భఫలం వచ్చేస్తుంది, నేను పోగొట్టుకున్నటువంటి వస్తువులు మాకు దొరికేస్తాయి అని చెప్పడం కాదండి ప్రియ దేవుని బిడ్డలారా. అక్కడే ఆగిపోయావు అంటే నువ్వు నిజంగా దేవుని బిడ్డగా మారట్లేదు అక్కడ ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే గమనించండి, ఒక స్వరూపం మన ముందు పెట్టేది, ఒక పునీతుడు గుర్తు చేసేది. నేను పునీతుడు అవ్వాలి, నేను దేవుని బిడ్డగా మారాలి. ఆయన జీవించాడంట, ఓ తల్లికి ఓ తండ్రికి పుట్టినటువంటి ఆయన కథోలికుడిగా జీవించి అంత గొప్ప జీవితాన్ని జీవించినప్పుడు నేను ఎందుకు జీవించకూడదు అని నిన్ను ప్రవోక్ చేయాలి. ఇప్పుడు మనం నేను ప్రసంగం చెప్తున్నా, మీరు చాలా శ్రద్ధగా వింటున్నారు. మీకు ఎవరికన్నా మెగాస్టార్ చిరంజీవి గుర్తుకొచ్చాడా? లేదు. ఎందుకని? ఆ టాపిక్ రాటల్లా. కానీ ఇక్కడ నేను కనుక ఆయన బొమ్మను పెట్టాడు అనుకోండి, ఆయన చేసిన సినిమాలు గుర్తుకొచ్చాయో లేకపోతే ఆయన చేసిన మంచి ఏమో గుర్తుకొచ్చి, నేను సింపుల్గా మాట్లాడుతున్నా. ఒక స్వరూపం పెట్టేది ఇది గుర్తు చేయడం కోసం, నేను కూడా అలా ఎందుకు తయారవ్వకూడదు అని చెప్పి. కానీ మనం చాలాసార్లు ప్రియ దేవుని బిడ్డలారా మా కొరకు వేడుకోనండి, మా కొరకు వేడుక దగ్గరే ఆగిపోయాం. నేను మిమ్మల్ని అడుగుతాను ఇప్పుడు, అసలు ఈ పని చేసేది ఎవరండి? మా కోసం వేడుకోనండి, మాకు అద్భుతాలు జరిగిపోవాలి అని అడిగేది ఎవరు? క్రైస్తవులు కానీ హిందువులు ఇట్ట ప్రార్థన చేస్తారు, పాపం వాళ్ళకి తెలియదు. క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ ప్రార్థన చేస్తారు, వాళ్ళకి తెలియదు. గుణదలు వెళ్ళి తల్లిని అడిగితే గర్భఫలం వస్తుందంట, ఏదో పుణ్యక్షేత్రం అంట, వెళ్ళి అడిగితే మా కాపురం బాగుపడుతుందంట. మరి నీకు వాళ్ళకి తేడా ఏంటి? వాళ్ళకి అసలు బైబిల్ తెలియదే, వాళ్ళకి అసలు దేవుడు అంటే తెలియదే, వాళ్ళకి అసలు యేసుప్రభు అంటే తెలియదే. మరి వాళ్ళకి నీకు ఏంటి తేడా? సంవత్సరాల తరబడి కొన్నిసార్లు ఈ కంచులాంటి సంఘాలు మనకి చాలా ఉన్నాయి ఇట్లాంటి. చిన్నప్పటి నుంచే క్యాథలిక్స్, చిన్నప్పటి నుంచే క్రైస్తవులు, పుట్టు కత్తోలికులం కదా. ఈ గుడి మాది, మా నాన్న బట్టితో లేచాడు, మా తాత గోడ కట్టేశాడు, మేము గుడి కట్టేశాం, ఇదేగా మన డబ్బులు ఇవే. కానీ గమనించండి, ఇది నువ్వు చేసావు, కానీ అన్యమతస్తులు వచ్చి చేసే ప్రార్థన నువ్వు చేస్తున్నావు. ఏంటది? వరాలు అడగటం. కానీ అసలు అందుకేనా నువ్వు ఆగాల్సింది అంటే కాదు, నువ్వు కూడా ఆయనలాగా నేనెందుకు కాకూడదు అని చెప్పి ఆలోచించాలి. నువ్వు కూడా పునీతుడు అవ్వాలి, నువ్వు కూడా పునీతురాలు అవ్వాలి. ఆ స్థితికి నువ్వు రావాలంటే ఆయన చూసి నువ్వు నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా.
పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 16వ వచనం. ఇంకొకళ్ళు ఇర్మియా గ్రంథం 29:11. మరొకళ్ళు కీర్తన 1వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 16వ వచనం. 1:16. ఎవరేం చదవచ్చు? నేను పవిత్రుడను కనుక నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండు. సరిపోతుంది. నేను పవిత్రుడు సరే, తర్వాత ఉంది పవిత్రుని కనుక మీరును పవిత్రులై ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం పిలువబడింది పరిశుద్ధతకండి. ఈ లోకంలో పవిత్రంగా జీవించడానికి పిలువబడ్డాం మనం అందరం. పునీతులు అవ్వటానికి పిలువబడ్డాం మనం అందరం. పునీతులు అవ్వటానికి ఆలయంలో ఉన్నాం మనం అందరం. పునీతులు అవ్వటానికి ఒక క్రైస్తవ సంఘములో ఉన్నాం మనం అందరం. నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండండి. మీరు ఎప్పుడు పవిత్రంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇది పునీతులు మన ముందు వెళ్ళి చేసి చూపించేశారు, నువ్వు కూడా చేయగలవు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఆకాశం దూకిరాలా, రెక్కలేసుకుని ఊడొచ్చేసేలా మనలాగే జన్మించారు, మనలాగే జీవించారు. నీ బాధ్యతలతో, నీ బాధలతో, నీ గొడవలతో, నీ కష్టాలతో నువ్వు పునీతంగా జీవించాలి, నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. అందుకోసమే నువ్వు ఇక్కడికి పిలువబడ్డావు. పునీత అంతోని వారు ఆ విధంగా జీవించారు. నేను మాత్రం ఈ పరిశుద్ధతలో ఎందుకు బలపడకూడదు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో అప్పుడు నీ దేవుడు నీతో మాట్లాడటం మొదలు పెడతాడు. పునీతులు అవ్వాలంటే ఏం చేయాలి ఫాదర్? గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తం నెరవేర్చే ప్రతివాడు పునీతుడే. బ్రతికుండగా ఇది నువ్వు చేస్తావు, అయిపోయిన తర్వాత నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని చిత్తం నెరవేరాలి, నీ ఆలోచనలో దేవుని చిత్తం నెరవేరాలి, నీ కుటుంబంలో దేవుని చిత్తం నెరవేరాలి, నీ ప్రవర్తనలో దేవుని చిత్తం నెరవేరాలి. దేవుని చిత్తం నెరవేర్చటమే పునీతులైపోవడం అంటే. ఇంతకు మించి నీకు లేదు ఇక్కడ. కాబట్టి నువ్వు చదువుకుంటున్నా, కాపురం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, పని పాటలు చేసుకుంటున్నా, నీ ఇంట్లో నీ కోడల్ని ట్రీట్ చేస్తున్నా, అత్తగారిని ట్రీట్ చేస్తున్నా, భర్తను చూస్తున్నా, భార్యను చూస్తున్నా, నీ వ్యసనాల విషయంలో ఏది దేవుని చిత్తమో ఆలోచించు, అది మాత్రమే చేస్తూ ఉండు. నువ్వు నీ రూట్ కరెక్ట్గా ఉంది, నువ్వు పునీతులు అయిపోతున్నావు, నువ్వు పునీతురాలు అయిపోతున్నావు. అందుకే మనం అందరం కూడా ఇక్కడికి పిలువబడ్డాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి యోహాను సువార్త తీయండి, 4వ అధ్యాయం 34వ వచనం చూద్దాం. యోహాను 4:34. ఇక్కడ బైబిల్ తక్కువే ఉంది. యేసు వారితో నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు, ఆయన పనిని పూర్తి చేయుటయు నా ఆహారం. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు, ఆయన పనిని పూర్తి చేయుటయు నా ఆహారమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. భోజనం చేయండి అని అడిగితే నాకంటూ ఒక ఆహారం ఉందంటాడు ఆయన. ఏంటయ్యా నీ ఆహారం అంటే నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చటం, ఆయన పనిని పూర్తి చేయటం. అందుకనే యేసుక్రీస్తు దేవుని చిత్తం నెరవేర్చినప్పుడు ఎవరి మాట వినడం, ఎక్కడ బ్లాక్ అవ్వడం, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతూనే వచ్చాడు. శిలువ మరణం వరకు కొనసాగుతూనే వచ్చాడు. బ్లాక్ అవ్వ మాకు ఎక్కడ కూడా. ఫ్రెండ్ చెప్పారని, పరిస్థితులు బ్లాక్ చేసినాయి అని, మా గుళ్ళో పరిస్థితులు ఇవని, మా ఇంట్లో మా చుట్టూ ఉన్నవాడు ఇలాంటి వాడు, ఏది టచ్ చేయకూడదు. జాగ్రత్త అండి, మేము సమాజంలో ఉన్నామండి, ఇది చాలా కష్టం అండి అంటాం. మరి యేసుక్రీస్తు కూడా 3.5 సంవత్సరాలు ఉన్నాడే, అందరితో జీవించాడే, తిరస్కరించారే, సొంత వాళ్లే మోసం చేసేసారే, ఆగలేదుగా, చివరి దాకా తీసుకెళ్ళగలిగాడు. దేవుని చిత్తం నెరవేర్చడమే పునీతులు అవ్వటం అంటే. అంటే ఏముంది ఇప్పుడు, దేవుని చిత్తం నెరవేర్చడం అంటే నువ్వు చేసే పనుల్లో నీతి ఉండాలి, ఒక మాట ఇస్తే దాని మీద నిలబడాలి, పక్కన వాడు బాగుండాలని ఆశపడాలి. ఇక్కడ నువ్వు దేవునితో ఉంటున్నావని అర్థం చేసుకోవాలి. దీనికి మించి పరిశుద్ధత అంటే నువ్వు పెద్ద వివరించలేవు. ఇక్కడ ఇది పునీతులు చేశారు, నువ్వు చేయగలవు. చెప్ప మాకు, మా ఈ గొడవలండి, దరిద్రం అండి, మా అత్తగారు ఇట్టండి, మా కోడలు ఇట్టండి, మా ఇంటి పక్కన బాబు మా వల్ల కావట్లేదండి కాదు. అవన్నీ ఉండగానే నువ్వు జీవించాలి, అవన్నీ ఉండగానే నువ్వు ప్రయాణం చేయాలి, నువ్వు పునీతురాలు అవ్వాలి. నువ్వు అందుకే ఇక్కడ పుట్టావు. నేను పవిత్రుడను, మీరు పవిత్రులై ఉండండి. వ్యసనాలు తీసేయండి, దేవునికి ఇష్టం లేని మాటలు తీసేయండి, దేవునికి ఇష్టం లేని కార్యాలు వదిలేయండి, దేవునికి ఇష్టం లేనటువంటి ప్రవర్తన తీసివేయండి. ఇదే
పరిశుద్ధత అంటే ప్రియ దేవుని బిడ్డలారా. నువ్వు ఆలోచించు, నువ్వు అంటావు వీడిని మెప్పించాలి వాడిని మెప్పించాలి. చాలాసార్లు ఏం జరుగుద్దంటే పరిశుద్ధతలో, ముఖ్యంగా భారతదేశం లాంటి జీవితాల్లో ఇక్కడ కొంచెం ప్రైవసీ ఉండదు మనకి. అదే విదేశాల్లో అనుకోండి, ఒక ఇల్లు ఇక్కడ ఉండి ఇంకో ఇల్లు అక్కడ ఉంటుంది. ఈ మధ్యలో స్పేస్ వల్ల డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి వాళ్ళు రూల్స్ అన్నీ బాగా పాటిస్తారు, అన్నిట్లో బాగుంటారు. మనకు అనుకో అస్సలు బయటకు రాగానే కనబడిపోతారు. ఎట్ట కనబడతారంటే సైతాన్లు బెటరు. ఆదివారం వచ్చేసరికి ఏమ్మా గుడికి రాలేదు, ఇంటికి చుట్టాలు వచ్చారు స్వామి, వచ్చింది ఏదో సైతాన్లు అయినట్టు, నేను గుడికి రాకుండా ఆపేసినట్టు ఎన్ని కారణాలు దొరుకుతాయి చూసారా మీరు. మంది సంఘం, పెద్ద సంఘం, ఎక్కడికి వెళ్ళిన జనం, ఎక్కడికి వెళ్ళిన జన సందోహం. ఇక వీళ్ళందరి మధ్యలో ఉండేసరికి లేనిపోని కచరా అంతా వినపడతా ఉంటుంది. దాంట్లో మనం ఉండాల్సి వస్తుంది, ఆ రాజకీయంలో ఉండాల్సి వస్తుంది. దీంతో పరిశుద్ధతకి మనం దూరం అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలా. కానీ నువ్వు పిలువబడింది పరిశుద్ధంగా జీవించటానికే. ఆ పరిశుద్ధతలో నువ్వు బలపడుతున్నప్పుడల్లా, నీ దేవుని చిత్తం నెరవేరుస్తున్నప్పుడల్లా ఇది జరుగుతుంది అని చెప్పి నువ్వు ఎప్పుడూ గ్రహించుకోవాలి. ఇప్పుడు చదవండి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో. ఇర్మియా 29:11. నేను మీ క్షేమము కొరకు నువ్వు ఆగమ్మాయి చదవమ్మా. నీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. నేను మీ అభివృద్ధినే కానీ వినాశనమును కోరను. నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించితిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు ఏం కాబోతున్నావు నాకు మాత్రమే తెలుసు. నువ్వు ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావో నాకు మాత్రమే తెలుసు. నువ్వు ఎలా జీవిస్తావన్నది నీ మీద ఆధారపడి ఉంటే ఎంతకాలం ఇక్కడ ఉంటావన్నది నాకు మాత్రమే తెలుసు. నా చిత్తం నెరవేర్చు, నేను చెప్పింది చెయ్యి. నువ్వు ఇక్కడ ఫలిస్తావు. ఇక్కడ అయిపోగా నువ్వు నా చెంతకి వచ్చేస్తావు. ఊరికి నన్ను వదిలేసి ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తమాక, ఎటు పడితే అటు వెళ్ళమాక. నీకు ఎప్పుడు కూడా నీకు సమాధానం దొరకదు గాక, దొరకదు ప్రియ దేవుని బిడ్డలా. కాబట్టి మనం దేవుని చిత్తం నెరవేరుస్తున్నప్పుడల్లా మనం పరిశుద్ధులం అవుతున్నాం. అందుకనే అన్ని విషయాల్లో దేవుని చిత్తమే నెరవేరాలి. ఇది పునీతులు చేశారు, మనం చేయాలి. కాబట్టి మా కొరకు వేడుకోనండి అని అడుగుతున్నాం. నేను నీలాగా తయారవ్వాలని ఆశపడటమే నిజమైన ప్రార్థన. ఎందుకంటే ఇది అడుగుతున్నాను, ఇంకోటి పుట్టుకొస్తుంది, అది అడుగుతున్నాను, మరొకటి పుట్టుకొస్తుంది. కానీ నువ్వు కావాలి నీ దేవునికి. అది జరుగుతున్నప్పుడు డెఫినెట్గా నీ దేవునికి తెలుసు నీకేమి ఇవ్వాలో, నీకు దేవునికి తెలుసు నీకు ఎలా ఇవ్వాలో. నీ బిడ్డలు నీ మాట వింటున్నప్పుడు చూడు, నువ్వు ఆటోమేటిక్గా అన్ని కొనిచ్చేస్తావు. కానీ మాట వినకుండా అడుగుతున్న వాడిని చూస్తే నీకు మండిపోతూ ఉంటుంది. ఎందుకని వాడు నువ్వు చెప్పినట్టు వినకుండా ఇవన్నీ అడుగుతున్నాడు. కానీ నువ్వు దేవుని చిత్తం నెరవేరుస్తున్నప్పుడు నీకు అన్నీ సమకూర్చబడుతూ ఉంటాయి. కాబట్టి ముందు దేవుని రాజ్యము దాని నీతిని వెతకాలి, అప్పుడు ఇవన్నీ కూడా అనుగ్రహించబడతాయని చెప్పి మన ప్రభువు మనందరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. పునీత్ అంతోని వారు ఇంత గొప్ప జీవితాన్ని జీవించాడు, మనకు చెప్తున్నాడు, నేను జీవించాను, నువ్వు కూడా జీవించగలవు. నీ కోసం ప్రార్థిస్తాను, నువ్వు కూడా జీవించగలవు. ఇది కావాలని అడగటం తప్పులేదు, కానీ అంతకంటే ఉన్నతమైనది, ప్రభువా నీ బిడ్డగా నేను జీవించాలి, నీ చిత్తం నేను నెరవేర్చాలి, వ్యసనాలు వదిలేసుకోవాలి, అన్ని విషయాల్లో నువ్వు ఏది కోరుతున్నావో అదే చేసుకోవాలి. నా ఫ్యామిలీలో, నా ఉద్యోగంలో, నా కూలీ పనుల్లో, నేను చేస్తున్న పని పాటుల్లో అన్నిట్లో నీతి ఉండాలి, నీ చిత్తమే నెరవేరాలి. ఇదండి నిజమైనటువంటి క్రైస్తవ జీవితం అంటే. అలా జీవించే వాళ్ళందరూ ఈ లోకంలో ఫలిస్తారు. ఇదంతా ముగిసిపోగా పరలోకంలో ప్రవేశిస్తారు. ఆ పరలోకంలో ప్రవేశించినప్పుడు మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం, మనం ఎప్పుడు ఆనందంగా ఉంటాం. చివరిగా ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే వెళ్ళిపోతావు. నువ్వు అంటే నీ ఊరు రాదు, నీ ఇంటి పక్కన వాళ్ళు రారు, నువ్వు ఏదో చెప్తున్నావే నా ఫ్రెండ్స్ నా బంధువులు వాళ్ళు ఎవ్వరు రారు, తమరు ఒక్కళ్ళే వెళ్తారు. పోనీ అడుగు చూడు వస్తారేమో, ఎవ్వరు రారు. నా ఫ్రెండ్, నా బంధువులు, మా కులం, మా మతం, మా సంఘం. నువ్వు వెళ్తున్నప్పుడు వీళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మహా అయితే అయ్యో అంటారు, నిన్ను మోసుకెళ్ళిపోతారు, పాతి పెట్టేస్తారు. చనిపోయినప్పుడు ఏడుస్తారు, పాడెత్తుతున్నప్పుడు గట్టిగా ఏడ్చేది, అయ్యో వెళ్ళిపోతున్నావా అని గట్టిగా ఏడుస్తారు. 9 రోజుల తర్వాత నీ పేరు చెప్పిన బిర్యానీ తినేస్తారు, దీన్ని దినం అంటారు. మనకి ఇక్కడి నుంచి మించి ఏమి లేదు. నేను తీసుకుని కుర్చీలు కూర్చోబెట్టేస్తారు, ఫోటోలు పెట్టి. ట్రిప్కి నిన్ను సాంబ్రాణి పొడలు మారుస్తారు. ఆ రోజు తర్వాత నేను తీసుకుని గోడ తగిలిచ్చేస్తారు. గుర్తుంటే తుడుస్తారు, లేకపోతే లేదు.
నువ్వేమో హూహా హూహా అనుకుంటూ ఏటేటేటో చేసేస్తున్నావు ఇక్కడ. కానీ నిన్ను పిలిచిన దేవుడు మాత్రం నమ్మకపాత్రుడు. ఆయన నిన్ను పిలిచింది నువ్వు ఫలిస్తావని, ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత నువ్వు పరలోకానికి రావాలని. నువ్వు ఆయన వదిలేసి ఇక్కడ ఏంటంటూ బిజీ అయిపోయి అబ్బో నేను చాలా బిజీ అంటున్నావు. ఎంత తప్పు చేస్తున్నావో ఆలోచించు. వీళ్ళు కరెక్ట్గా ఆలోచించారు, ఇది తప్పురా అని ఆలోచించారు, కరెక్ట్గా పరలోకం వైపు కాన్సన్ట్రేట్ చేశారు, ఆయన కోసం జీవించారు, వెళ్ళిపోయారు. లైఫ్ నీది, డెసిషన్ తీసుకోవలసింది నువ్వు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత దేవుని ముందు ఒంటరిగా నిలబడేది కూడా నువ్వే. ఎలా జీవిస్తావో ఆలోచించు. ఎవ్వరూ నీ కోసం ఇక్కడ ఏం చేయలేరు. నీకు మహా అయితే మాట సహాయం చేస్తారు, ఓ ప్రసంగం చెప్తారు, మాస్టర్ గారు గంట కొడతారు, గురువు గారు పూజ చేస్తారు. నువ్వు జీవించాలి, నువ్వు ప్రయాణం చేయాలి, అది నీ లైఫ్. నువ్వు నీ గురించి ఆలోచించుకోవాలి. నీ పరిశుద్ధత, నీ వ్యక్తిగత జీవితం నీది. నువ్వు పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావు, నువ్వు ఫలించాలనుకుంటున్నావు, నీ దేవునికి దగ్గరవు, పరిశుద్ధంగా జీవించు, నీతిమంతంగా జీవించు. పరలోకం చేరుకోవటంలో ఈ పునీతుడు ఆనందిస్తాడు, నీ కోసం ప్రార్థిస్తాడు. తనలో వచ్చి కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. మరొక సంవత్సరం మేమందరం పునీత అంతోని వారిని జ్ఞాపకం చేసుకొని పునీత అంతోని వారి కాలనీలో ఆయన ప్రార్థనా సహాయంలో దీవించబడుతూ ప్రభువ మరొకసారి ఆయన చనిపోయిన రోజున మేమందరం కూడా ప్రభువ గుర్తు చేసుకుని మరి పండగ చేసుకుంటున్నాం ప్రభువ. ఆయన ద్వారా ఎన్నో మేలులు పొందున్నాము తండ్రి. మారు మనస్సును మాకు దయచేయండి, పరిశుద్ధతను మాకు దయచేయండి, విశ్వాసాన్ని దృఢపరచండి, నీలో బలపడే భాగ్యాన్ని మాకందరికి కూడా దయచేయండి. మేము బలహీనమై ఉండగా మా కోసం మరణించావు తండ్రి. మేము బలహీనమై ఉండగా మమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తున్నావు ప్రభువ. నాయన ఇదిగో తండ్రి, నిన్ను ప్రేమించే భాగ్యాన్ని మాకు దయచేయండి. అశాశ్వతమైన లోకము నాయన, శాశ్వతమైన పరలోక రాజ్యం కోసం తాపత్రయపడే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మా మాటలు, మా క్రియలు, మా ప్రవర్తన నీకు మహిమకరంగా మలుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మారు మనస్సును మాకు దయచేసి ప్రార్థనలో మమ్మల్ని బలపరచండి, విశ్వాసములో మమ్మల్ని దృఢపరచండి ప్రభువ. దినదినాభివృద్ధి చెందే భాగ్యాన్ని మాకు దయచేయండి. నీతిమంతమైన జీవితాన్ని జీవిస్తూ దానిలో ఉన్న నిజమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఎల్లప్పుడూ నీకు సాక్షులముగా జీవించే భాగ్యాన్ని మాకందరికి కూడా దయచేయండి తండ్రి. దేవా, మా సంఘాన్ని నడిపిస్తున్న దేవా మా ఫాదర్ గారిని దీవించండి, వారి సేవలను ప్రతిఫలింప చేయండి. దేవా, మంచి ఆరోగ్యం బిడ్డకు దయచేయండి. దాని ఇదిగో జయరాజ్ మాస్టర్ గారిని, ఫాదర్ గారిని దీవించండి ప్రభు. ఇదిగో తండ్రి, వారి సేవలను ప్రతిఫలింప చేయండి. వారి సేవలో మీరు ఎల్లప్పుడూ తోడుగా ఉండండి. ఆయన మమ్మల్ని అందరినీ ఆహ్వానించినటువంటి ఉపాధ్యాయ మాస్టర్ గారులను, సంఘ పెద్దలను, విశ్వాసులందరినీ కూడా దీవించండి. మేమందరం కలిసి ప్రభువ నీకు మహిమకరంగా ఒక సంఘముగా ఎదుగుతూ తండ్రి నిన్ను స్తుతించి గణపరిచి మహిమపరిచే భాగ్యాన్ని మాకందరికి కూడా దయచేయమని, ఎల్లప్పుడూ మమ్మల్ని మీ ఆదరణలో బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. అనురాగ దీపాలతో ఆర్తింతునా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతునా సర్వయం, ఆత్మీయ వదనముతో సమర్పింతునా సర్వయం, సములతో నగరేయుని బలిదానం కార్తింతుని కోవెలలో కలిగింతునా ప్రభువా. అనురాగ దీపాలతో కార్తింతునా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతునా సర్వం. పత్రం ధూపదీపం స్వీకరించుమా, పూజ పుష్పం ఘనముగానే స్వీకరించుమా.
పుష్పం ధనము ధాన్యం స్వీకరించుమా. ఆత్మగీతం మనసు నిండా ఆత్మ కలశం పొంగి పొరలే. ఆత్మగీతం మనసు నిండా. పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగనట్లు ప్రార్థించుదము. మన ప్రయోజనముల కొరకును మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఏ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, పునీత అద్భుతాలంతోని వారి ఉత్సవ దినమున మేము ఆనందముతో సమర్పించు బలి మీకు ప్రీతి పాత్రముగా ఉండనుగాక. వారి ఉపదేశానుసారం మేము సంపూర్ణంగా మీకు సమర్పించుకొని సదా మిమ్ము స్తుతించు భాగ్యమును దయచేయుము. కృపగలిగిన దేవా, ప్రేమ కలిగిన స్వరూపుడా, ఈ కాలనీలో నివసించే ప్రతి బిడ్డని మరలా వచ్చే సంవత్సరం ఇదే రోజు వరకు దీవించి ఆశీర్వదించి మీ బంగారు హస్తాలలో భద్రపరచమని, ఈనాడు పూజను సమర్పించమని కోరే ప్రతి కుటుంబాన్ని మీ దీవెనలతో నింపమని, ఈ పూజలో పాల్గొంటూ ఉన్న ప్రతి ఒక్కరిపై ఈ ఆశీర్వాదాలు హేరాళంగా కొమ్మరించమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఓ ముందురుగాక మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నా మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మీరు మీ పునీతుల సమక్షములో స్తుతులు అందుకొనుచున్నారు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి మీరు వసిగిన వరములనే సన్మానించున్నాము. వారి పుణ్య జీవితం మాకు ఆదర్శముగాను, వారి సహవాసం మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థన సహాయం మాకు గట్టి ఆదరవుగాను ఉండనట్లు ఏర్పరిచితిరి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందు ఉన్న పరుగు పందెములో విజయవంతంగా పరిగిడి మా ప్రభువుకు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటం మేము పొందగలుగుదుము. కావున దూతల అతి దూతల సమేతముగా మీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దయాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, హోసానా, హోసానా.
మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. మరణ పొందెను క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరణమేం చేయను. క్రీస్తు మరణ పొందెను క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరణమేం చేయను. ప్రభు మరణమును ఉత్థానమును స్మరించు జీవమనసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచూ ఉన్నాము. ప్రభు శరీర రక్తముల యందు ఫాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనడు. మీ సేవకులకు మా లయో పాపు గారిని, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతులను, గురువులందరితో కూడా ఇక్కడ చేరుకున్న మమ్మందరినీ మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకోరండి. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకోరండి. మా అందరి మీద దయ చూపించండి. ఈరోజు దివ్య బలి పూజ పెట్టించిన కుటుంబాన్ని, అర్పణలు కానుకలు తీసుకొచ్చిన వారిని, వారికి ఉద్దేశాలని తలంపులను దీవించి ఆస్వాదించండి. అదేవిధంగా ఈరోజు మాకు దివ్య బలి పూజ అర్పిస్తున్నటువంటి జయరాజ్ వారి కానీ, ఫిలోమిన్ రాజ్ వారి కానీ దీవించి ఆస్వాదించండి. అదేవిధంగా ఈ కాలనీలో ఉన్న, ఈ పాదవపురంతోని కాలనీలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి. దేవుని కన్నా తెలియని మరియమ్మ గారితోనూ, పునీత జోజెప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మ దయతోనూ మాకు నిత్య జీవంలో భాగమున దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరుచుదాం. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి
శక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. తల్లి మరియమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా, అదేవిధంగా అద్భుతాల అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అంతోని వారిలో ఉన్న ప్రార్థనా జీవితం, వాక్యం పట్ల ఆసక్తి, దివ్య సప్రసాదం ఎడల అపారమైన ప్రేమ, ఈ మూడు ముఖ్యమైన లక్షణాలతో పరలోక తండ్రి మన హృదయాలను నింపాలని ఈనాడు ఈ దివ్య బలి పూజను ప్రత్యేక ఉద్దేశాల కొరకు సమర్పించమని కోరుతూ ఉన్న కుటుంబాలపై ఆ దేవుని యొక్క దీవెనలు దిగి రావాలని వచ్చే సంవత్సరం ఇదే రోజు వరకు ఈ కాలనీని అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా పరలోక తండ్రి తన బంగారు హస్తాలలో భద్రపరచాలి అని మనందరం రెండు చేతులు చాచి భక్తితో విశ్వాసముతో ఈ పరలోక జపాన్ని జపించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు లోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మమ్మల్ని మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక మీ స్త్రీ సభ విశ్వాసమును, ముఖ్యంగా ఈ పాదువాపురి అంతోని వారి కాలనీ వాసుల విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ఏలిన వారి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు శాంతి సమాధానములు తెలుపుకొందుము. ఈశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుడు వారు. స్తుతి నీ స్థితిని మారుస్తుంది, ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది, వాక్యం నీ బ్రతుకునే మారుస్తుంది అని పలికిన ప్రభు. ఈ ప్రభువు విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా అంట ప్రవేశించుటకు నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు శరీర రక్తములు మనందరినీ నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. ఆ స్వర్గ మేఘాలపై దిగి వచ్చే మన దైవమై. ఆ స్వర్గ మేఘాలపై దిగి వచ్చే మన దైవమై. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మిమ్మల్ని ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో ప్రార్థించదము. ఓ ప్రేమ గల ప్రభా, పునీత పాదువపు అంతోని గారి పేరిట తీసుకొచ్చినటువంటి రొట్టెలను ఆస్వాదించండి, వీటిని పవిత్రపరచండి. దీనికోసం ఖర్చు పెట్టినటువంటి కుటుంబాన్ని, దీనికోసం శ్రమించిన వారిని, దీన్ని దేవాలయానికి అర్పించినటువంటి వారిని దీవించండి. దీనికోసం డబ్బులు వెచ్చించి
స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాన్ని, ఈ యొక్క సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి. అదేవిధంగా భుజించినటువంటి వీరిని ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీవించి మీ పవిత్రమైన పూజితమైన హస్తాలతో ఈ పాదవపురంతోని గారి పేరిట మేము భుజించినటువంటి రొట్టెలను ఆశీర్వదించమని, మీ పవిత్ర హస్తాలతో దీవించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము తండ్రి. ప్రభు మీతో ఉందిగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ ఈ రొట్టెలను దేవుడు ఆశీర్వదించి పవిత్రపరచుగాక. అభయం అంతోని వారం అడిగినదేది కాదనకుండా కోర్కెలు తీర్చే అంతోని వారం అడిగినదేది కాదనకుండా కోర్కెలు తీర్చే అంతోని వారం అంతోని వారా మా అంతోని వారా అంతోని వారా మా అంతోని వారా. కోనకాల తమ్మి రేవతి దంపతులు మన యొక్క సిలువగిరి విచారణ గురువులు ఫాదర్ ఫిలిమన్ రాజు గారిని సన్మానిస్తూ ఉన్నారు. అందరూ కూడా కరతాళ ధ్వనులతో ఫాదర్ గారిని మనందరం కూడా అభినందించుకుందాం, సన్మానించుకుందాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ఫాదర్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయండి. సంఘ పెద్దలు శంకర్ గారు, కట్ట నాగరాజు గురువుల్ని మనందరం కూడా గౌరవిస్తూ గురువులకు అభినందనలు తెలియజేసుకుందాం కరతాళ ధ్వనులతో. చిరుకానుకను గురువులకు అందిస్తున్నారు కాబట్టి మరొకసారి చప్పట్లు కొడుతూ కరతాళ ధ్వనులతో మనందరం కూడా గురువులకు కృతజ్ఞతలు తెలియజేద్దాం. గారి పండుగ శ్రీ సభ యావత్తు కూడా చేస్తుంది. మా ఇద్దరికి అనుగ్రహించిన మీ విచారణ గురువులు, మా ఈ వికారియేట్లో 13 విచారణలకి పెద్ద దిక్కు ఫాదర్ దత్తు గారు కనుక దత్తు గారికి ఇద్దరు తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అమ్మగారులకి, ఉపదేశ మాస్టర్ గారులకి, సంఘ పెద్దలకి, సంఘస్థులైన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత అద్భుతాలు అంతోని వారు క్రీస్తు ప్రభు సువిశేషమును ప్రకటించుటలో జీవిత పర్యాంతము రెయింబవులు శ్రమించెను. మేము స్వీకరించిన ఈ దివ్య సప్రసాద బలముతో మీ దాసులమైన మమ్ము నిజ విశ్వాసముతో దృఢపరుపుము. మేము మా వాక్కు క్రియల ద్వారా విశ్వాస సత్యమును ప్రకటింప కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి దీవించి సదా కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి దేవుని ప్రేమలో, దేవుని సేవలో తల్లి మరియమ్మ గారు పునీత అద్భుతాలు అంతోని వారి భక్తిలో జీవించండి.